నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం. వికారాబాద్ జిల్లాలోని 25వ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి వినోద్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయగలరని, 25వ వార్డులోని ఏ సమస్య ఉన్నా నేను మా నాయకులు తప్పనిసరిగా చూసి ఆదుకుంటామని బి వినోద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ప్రసాదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రసాదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. చైర్మన్ అనన్య మేడం నాయకత్వం వర్ధిల్లాలి. మున్సిపల్ చైర్మన్ అనన్య మేడం నాయకత్వం వర్ధిల్లాలి. వినోద్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. చేతు గుర్తుకే మన ఓటు. చేతు గుర్తుకే మన ఓటు. పేరు సాయి కుమార్, సుభాష్ నగర్ వార్డు ఇన్ఛార్జ్గా గత 5-6 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మాకు వినోదన్న రావడం చాలా సంతోషకరం. ఎందుకు అంటే ఎల్లప్పుడూ మాకు అండగా నిలిచాడు వినోదన్న. ఏ సమస్యలున్నా ఇప్పుడు రాజకీయ పక్షంగా మాట్లాడకపోయినా ఇంతకుముందు ఎప్పుడు పిలిచినా వినోదన్న పని ఉంది, మంచి కావాలి, చెడు కావాలన్నా ఎప్పుడైనా మాకు వినోదన్న స్పందించిండు, రెస్పాండ్ అయ్యిండు. అదేవిధంగా మేము అదే కోరుకుంటున్నాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వినోదన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజారిటీ తోటి సుభాష్ నగర్ నుంచి గెలిపించుకుంటాము. అత్యంతరమైన చాలా మేము మెజారిటీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మేడంకి కూడా మేము చైర్మన్ క్యాండిడేట్ మేడం అన్నెన్న మేడంకి కూడా మేము గెలిపించుకుంటాము. సీట్ మాదే ఉంటుంది. సుభాష్ నగర్లో 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిపించుకుంటాము. మున్సిపల్ చైర్మన్గా అన్నెన్న మేడం ఉంటుంది, గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు ఉన్నారు. కాబట్టి మన వినోదన్న మన కాలనీ కోసం ఎన్నో ఫండ్లు తీసుకొస్తాడు, మన కాలనీని అభివృద్ధి చేస్తాడని మేము చాలా నమ్ముతున్నాము. అన్నను కూడా అన్న పైన మాకు చాలా నమ్మకం ఉంది. అదేవిధంగా గలీలో ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా ఇంతకుముందు మన స్పీకర్ సార్ గారు వచ్చారు, మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ అన్న గారు వచ్చారు, అదేవిధంగా మన చాపల సీనన్న గారు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నగారు వచ్చారు. అందరు చూశారు. మన కాలనీలో ఉన్న సమస్యలను ప్రసాద్ కుమార్ సార్ గారిని అందరు వచ్చారు, చూశారు. మన కాలనీ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వాళ్ళు ఖచ్చితంగా అన్నపైన నమ్మకం ఉంచి మేము డెవలప్ చేయిస్తాము, నువ్వు గెలవాలి అని చెప్పి వాళ్ళు మనకు మాట ఇచ్చారు. మనం కూడా సార్ వాళ్ళకు ఒక మాట ఇచ్చాము, సార్ ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము, అన్నని ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పినాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నేను 25వ వార్డు సుభాష్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు బి వినోద్. ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పింది. అందులో గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, ప్లాట్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికే పైసలు ఇస్తుంది. అలాగనే ఫ్రీ బస్సు, మహిళలందరికీ ఫ్రీ బస్సు. ఇక్కడ సుభాష్ నగర్ కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కానీ మాకు రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ అవి చెప్తున్నారు. ఈ నన్ను ఓట్లేసి మెజారిటీతో గెలిపిస్తే ఇదే స్పీకర్ వాళ్ళ కూతురు అంజనే గారు చైర్మన్ క్యాండిడేట్గా గెలుస్తున్నారు. మీరు నన్ను గెలిపిస్తే మనం వెళ్ళి వాళ్ళ కోటేస్తే వాళ్ళు చైర్మన్ అయ్యారు అనుకో, స్పీకర్ సార్ తర్వాత మున్సిపల్ చైర్మన్ మనమే ఉంటాము. ఇక్కడ 25వ వార్డు నుంచి కౌన్సిలర్గా నేనే ఉంటా. కాబట్టి ఏం సమస్య ఉన్నా మనం త్వరగా మనకు ఫండ్ రిలీజ్ అవుతుంది, ఆ పని గిట్ట మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందులో టౌన్ ప్రెసిడెంట్ సుధాకరమ్మ గారు మరియు చిల్లపల్లి రమేష్ గారు, మాజీ చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ మరియు చేపల శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ గల్లీ సుదర్శన్ అంకుల్ మరియు లక్ష్మణ్ గారు, సీన్ సుందర్ సార్, వీళ్ళ తదితరులందరూ ప్రోత్సాహంతో మనకు టికెట్ రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తే అందరికి న్యాయం చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.